హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం మార్వెల్ స్టూడియోస్ నుండి రిలీజ్ అయిన సిరీస్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ ఎపిసోడ్ 1 and 2 ఎక్స్ప్లెనేషన్, బ్రేక్ డౌన్ అండ్ హిడెన్ డీటెయిల్స్ని చూద్దాం. బేసికల్లీ ఈ ఎపిసోడ్స్ చాలా చిన్నవే, అందుకే ఒక వీడియోలోనే కంప్లీట్ చేసేద్దాం. యాక్చువల్లీ ఈ సిరీస్ని అనౌన్స్ చేసినప్పుడు దీనికి పెట్టిన యాక్చువల్ నేమ్ స్పైడర్ మ్యాన్ ఫ్రెష్మన్ ఇయర్, తర్వాత ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్గా మార్చారు. లైవ్ యాక్షన్ ఎంసీలో యాక్టర్ టామ్ హోలండ్ స్పైడర్ మ్యాన్ ప్లే చేసిన స్పైడర్ మ్యాన్కి బ్యాక్ స్టోరీ ఏమీ మనం చూడలేదు కదా. సో దానికోసం అని ఫస్ట్ అయితే ఈ సిరీస్ని ప్లాన్ చేశారు. బట్ లేటర్ ఆన్ స్క్రిప్టింగ్ స్టేజ్ మధ్యలో ఉండగా ప్లాన్స్ అనేవి చేంజ్ చేశారు. ఇది ఇప్పుడు ఇంకా మన ఎంసీయూ స్పైడర్ మ్యాన్ స్టోరీ కాదు, ఎక్కడో ఆల్టర్నేట్ యూనివర్స్లో జరిగే స్టోరీ అన్నమాట. అయినప్పటికీ మీరు కొన్ని రెఫరెన్సెస్ చూడొచ్చు 616 యూనివర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్, పీటర్ పార్కర్ ఒక వ్యాన్ని క్యాచ్ చేసే సీన్ కానీ, టోనీ స్టార్క్ ప్లేస్లో నార్మన్ ఆస్బార్న్ వచ్చి ఆంట్ మేతో మాట్లాడడం, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో యాక్చువల్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో పీటర్ పార్కర్ మిడ్ టౌన్ హై స్కూల్లో ఫ్రెష్మెన్గా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ డే అయిన ఓరియంటేషన్ డేకి అటెండ్ అవుతూ ఉంటాడు. బట్ బస్ మిస్ అవడంతో ఆంట్ మే పీటర్ని డ్రాప్ చేస్తుంది. మే కార్లో ఒక ఐరన్ మ్యాన్ టాయ్ని చూడొచ్చు. అండ్ ఆల్సో స్టార్క్ యూజ్ చేసే ఆర్క్ రియాక్టర్ గురించి కూడా ఎపిసోడ్లో ఒక డిస్కషన్ వస్తుంది. అయితే హై స్కూల్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక పోర్టల్ నుండి అక్కడికి ఎస్కేప్ అయిన ఏలియన్ సింబయోట్తో ఫైట్ చేస్తూ డాక్టర్ స్టీఫెన్ స్ట్రేంజ్ వస్తాడు. ఈ సింబయోట్ కలర్ గ్రేడింగ్ చూస్తే అచ్చం వెనంలానే ఉంది, బట్ వెనం అయితే కాదు. అండ్ ఈ సింబయోట్ నేమ్ని ఎక్కడా రివీల్ చేయలేదు. అలా ఓరియంటేషన్ డే అంతా క్రాష్ అయిపోతుంది ఆ ఫైట్ వల్ల. అండ్ అదే పోర్టల్ నుండి వచ్చిన ఒక రేడియో యాక్టివ్ స్పైడర్ పీటర్ పార్కర్ని బైట్ చేస్తుంది. అక్కడితో పీటర్ అన్కాన్షియస్ అయిపోతాడు. స్పైడర్ మ్యాన్ పవర్స్ వచ్చాక వాటికి పీటర్ రియాక్షన్ ఏంటి, ఎర్లీ స్టేజెస్లో ఎలా ఉండేవాడు, పవర్స్ని ఎలా డిస్కవర్ చేశాడు, ఇంక ఈ పార్ట్ అంతా స్కిప్ చేసేసారు మరి సిరీస్లో. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు చూసి ఉన్నాం కదా. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తారు. టైం జంప్ చేసి స్టోరీ కొన్ని మంత్స్ తర్వాత నుండి కంటిన్యూ అవుతుంది. పీటర్ పార్కర్ తన హోమ్ మేడ్ సూట్తో ఒక ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్గా, ఒక ఫ్రెష్మెన్గా రెండు లైఫ్స్ని బ్యాలెన్స్ చేస్తున్నట్టు చూపించారు. అండ్ ఈ మిడ్ టౌన్ హైలో పీటర్ పార్కర్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరుకుద్ది, తన పేరు నికో మినోరు. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ని మార్వెల్ రన్అవేస్ అండ్ సిరీస్లో చూపించారు లైవ్ యాక్షన్లో. ఈమెకి తన ఫ్యామిలీ ద్వారా కొన్ని డార్క్ విజర్డ్ పవర్స్ అనేవి వస్తాయి. అండ్ పీటర్ని చిన్నప్పటి నుండి పరిచయం ఉన్న పర్ల్ అని ఒక అమ్మాయి కూడా ఇదే కాలేజ్లో స్టూడెంట్. ఎప్పటి నుండో పీటర్ తన మీద ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటాడు, కానీ చేయలేడు. యాక్చువల్లీ కామిక్స్లో ఈ క్యారెక్టర్ ఒక ఫిలిపినో సూపర్ హీరో అనమాట. తన సూపర్ హీరో నేమ్ వచ్చేసి వేవ్. అండ్ తిను వాటర్ని కంట్రోల్ చేయగలదు. ఇదే స్కూల్లో ఫుట్బాల్ టీం కెప్టెన్ అయిన లానీ లింకన్ కూడా ఉంటాడు. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ కామిక్స్లో ఒక సూపర్ విలన్ అవుతాడు, పేరు టామ్ స్టోన్. సో వన్ ఫైన్ డే తన డైలీ లైఫ్లో భాగంగా హ్యారీ ఆస్బార్న్ని కొంతమంది బులీ చేస్తుంటే వాళ్ళ నుండి హ్యారీని సేవ్ చేస్తాడు పీటర్. అండ్ రిటర్న్లో తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తనకి ఒక DVD ప్లేయర్ దొరుకుద్ది, సేమ్ సివిల్ వార్లో చూపించినట్టుగానే. అండ్ టోనీ స్టార్క్ ప్లేస్లో నార్మన్ ఆస్బార్న్ ఉండి పీటర్కి ఒక ఇంటర్న్షిప్ని ఆఫర్ చేసి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ లైవ్ యాక్షన్లో రీజన్ అయితే డిఫరెంట్. టోనీ స్టార్క్ పీటర్ని తన టీంలోకి రిక్రూట్ చేసుకోవడానికి వస్తాడు, అండ్ ఇంటర్న్షిప్ అనేది కవర్ అన్నట్టు. బట్ ఇక్కడ నార్మన్ ఆస్బార్న్ జస్ట్ ఇంటర్న్షిప్ ఆఫర్ చేసి వెళ్ళిపోతాడు. అసలు ఇక్కడ నార్మన్ ఇంటెన్షన్ ఏంటి, అసలు పీటర్ ఇంటి వరకు వచ్చి ఎందుకు ఇచ్చాడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. చూడాలి మరి. అక్కడితో అయితే ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సెకండ్ ఎపిసోడ్లో పీటర్ తన క్రష్కి తన ఫీలింగ్స్ని అడ్మిట్ చేద్దామని వెళ్తాడు, కానీ అప్పటికే ఫుట్బాల్ కెప్టెన్ అయిన లూని తనతో కనెక్ట్ అయిపోయి ఉంటాడు. అండ్ మనోడి లక్ కొద్దీ స్కూల్ ప్రాజెక్ట్లో కూడా పీటర్కి పార్ట్నర్గా పర్ల్ని చూస్ చేసుకుందాం అనుకునే లోపే లూని పీటర్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ పీటర్ పార్కర్ ఆస్కార్ప్లో తన ఫస్ట్ డే ఆఫ్ ఇంటర్న్షిప్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు అతన్ని కార్లా కార్నర్స్ అని ఒక సైంటిస్ట్కి అసిస్టెంట్గా అసైన్ చేస్తాడు. మనం ద లిజర్డ్ రోల్ని ప్లే చేసిన కర్ట్ కార్నర్స్ని చూసాం కదా లైవ్ యాక్షన్లో. ఈ యూనివర్స్లో ఆ సైంటిస్ట్ వేరియంట్ ఒక లేడీ. అయితే ఆ రోజు ఈవినింగ్ యాక్చువల్లీ తన షిఫ్ట్ అయిపోయిన తర్వాత పీటర్ నికోతో కలిసి లూని అరేంజ్ చేసిన పార్టీకి వెళ్ళాలి. ఈ పార్టీ ఎందుకంటే లూని ఏదో మ్యాచ్ విన్ అవుతాడు, సో అందుకని ఒక పార్టీ త్రో చేస్తాడు. బట్ అదే టైంలో ఒక న్యూస్ వస్తుంది, ఒక పర్సన్ హైటెక్ వెపనరీ యూజ్ చేసి బిల్డింగ్ తగలబెట్టేస్తూ ఉంటాడు. ఈ క్యారెక్టర్ కామిక్ నేమ్ బ్యూటెన్. అక్కడికి వెళ్ళి పీటర్ బ్యూటెన్తో ఫైట్ చేసి రిటర్న్ వస్తాడు. బట్ రిటర్న్ వచ్చాక నార్మన్ ఆస్బార్న్ పీటర్ని పర్సనల్గా మీట్ అవ్వాలని తనని పిలుస్తాడు. అయితే ఆ రోజు ఈవినింగ్ పీటర్ ఆస్కార్ బిల్డింగ్లో తను స్పైడర్ మ్యాన్ డ్రెస్ చేసుకుంటూ ఉండే ఫుటేజ్ని చూపించి నార్మన్ ఆస్బార్న్ అడుగుతాడు, అయితే నువ్వేనా స్పైడర్ మ్యాన్ అని. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుద్ది. ఇంకా ఎపిసోడ్లో చిన్న చిన్న హిడెన్ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. లైక్ నార్మన్ ఆస్బార్న్ అండ్ కెప్టెన్ అమెరికా కలిసి దిగిన ఫోటో,
పీటర్తో పాటు ఇంటర్న్షిప్లో వకాండా నుండి వచ్చిన ఒక స్టూడెంట్ ఉంటుంది. ఇంటర్న్షిప్లో డాక్టర్ విట్మన్ పీటర్ని హాకైతో పోలుస్తాడు. ఆల్మోస్ట్ వన్ వే ఆర్ ద అదర్ మిగతా అవెంజర్స్ అందరూ కూడా ఈ ఆల్టర్నేట్ యూనివర్స్లో కూడా ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇంటర్న్షిప్లో ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది. తన పేరు జీన్. కామిక్ నేమ్ ఫినిస్ అన్నమాట. తను ఏ స్కిల్నైనా ఈజీగా నేర్చుకోగలదు. కొంచెం టాస్క్ మాస్టర్ లాగా అనుకోండి. అండ్ ఈ యూనివర్స్లో కూడా అంకుల్ బెన్ చనిపోయినట్టు ఎక్నాలెడ్జ్ చేశారు. అండ్ లైవ్ యాక్షన్లో టోబీ మెగూర్ స్పైడర్ మ్యాన్ మూవీలో కేజ్ ఫైట్లో క్రషర్ హోగన్ క్యారెక్టర్ని ఒక గ్లిమ్స్లో చూడొచ్చు. అండ్ ఆల్సో స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీలో ఒక క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్ని డూ ఎ ఫ్లిప్ అంటాడు. అతన్ని కూడా టీజ్ చేశారు. సో యా, మేమైతే రిలీజ్ అయిన ఫస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి అబ్జర్వ్ చేసిన హిడెన్ డీటెయిల్స్ అండ్ ఈ 2 ఎపిసోడ్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇదే. ఒకవేళ మేము కానీ ఏమైనా పాయింట్స్ ఆర్ ఎల్స్ హిడెన్ డీటెయిల్స్ని మిస్ చేసినట్టయితే, అవి కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.